ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్. నమస్తే రైతు సోదరులకు శుభోదయం. క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఈరోజు యువ సాగుదారులు, అభ్యుదయ రైతులు సేద్యంలో చేస్తున్న ప్రయోగాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరాలను తెలుసుకుందాం పదండి. జామ తోటలో తేనెటీగల పెంపకం చేపట్టి స్వచ్ఛమైన తేనెను ఉత్పత్తి చేస్తున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువ రైతు. బీటెక్ వరకు చదువుకున్న వ్యవసాయంతో స్వయం ఉపాధి పొందాలనే లక్ష్యంతో తనకున్న 4 ఎకరాల్లో జామ తోటతో పాటు 20 పెట్టెలు ఏర్పాటు చేసి తేనెటీగలను పెంచుతున్నాడు ఈ సాగుదారు. జిల్లాలోనే మొదటిసారిగా ఈ యువ రైతు కృత్రిమ తేనె ఉత్పత్తికి శ్రీకారం చుట్టాడు. ₹1,00,000 పెట్టుబడితో 15 రోజుల్లోనూ తేనెను ఉత్పత్తి చేస్తూ అదనపు ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నాడు. మరి ఈ యువ రైతు అనుసరించే ఈ విధానం గురించి తెలుసుకోవాలంటే ఓసారి ఖమ్మం జిల్లాకు వెళ్లాల్సిందే. ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలం కానాపురం గ్రామానికి చెందిన పోకల మురళి తనకున్న 4 ఎకరాల భూమిలో ప్రకృతి విధానంలో జామ తోటను సాగు చేశాడు. జామ తోటలో ఫలదీకరణ బాగుండేందుకు, అదనపు ఆదాయాన్ని పొందేందుకు తోటలోనే ₹1,00,000 పెట్టుబడితో 20 పెట్టెలను వేరువేరు చోట్ల ఏర్పాటు చేసుకుని తేనెటీగలను పెంచుతున్నాడు. కృత్రిమంగా తేనెను ఉత్పత్తి చేసిన పూర్తి సహజ విధానాలను అవలంబిస్తున్నాడు ఈ సాగుదారు. నాణ్యమైన తేనె ఉత్పత్తిని సొంతం చేసుకుంటున్నాడు. జిల్లాలో మొదటిసారిగా ఈ విధానానికి శ్రీకారం చుట్టానని యువ రైతు చెబుతున్నాడు. ఒక్కో పెట్టెలో 8 లైన్లు ఏర్పాటు చేసి ఒక్కో ఫీడర్ను ఉంచుతున్నాడు మురళి. ప్రతి పెట్టెలో తేనెటీగల ఆహారం కొరకు 1/2 కిలో చక్కెర నీళ్లను ఉంచి తేనెను మరో పెట్టెలో ఈగలు విడిచే విధంగా వ్యూహాత్మక ఆలోచన చేశాడు. మైనం తయారు చేసే తేనెటీగలు పెట్టెల నుంచి బయటికి రావు. మిగతా ఈగలు మాత్రమే బయటికి వెళ్లి ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టే పనిలో ఉంటాయని రైతు చెబుతున్నాడు. ఒక్కో తేనె తుట్టె ద్వారా 4 కేజీల తేనె తీస్తున్నాడు. అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు మురళి. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో చేసే మొట్టమొదటి బీ కీపింగ్ నేనే అన్నమాట. నాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, మా ఫ్రెండు హైదరాబాద్లో ఉంటాడు, పృథ్వీ అని. తను యూట్యూబ్లో చూసేసి ఇట్లా బాక్సులు పెట్టుకో, ఒక 10 బాక్సులు పెట్టుకో బాగుంటుందని సజెస్ట్ చేశాడు. తర్వాత కేవీకే గైడ్లైన్స్ ద్వారా నేను ట్రైనింగ్ తీసుకున్నాను అనమాట. కేవీకేకి వెళ్ళి కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాం. అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాక దీని గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు వాతావరణాన్ని ఇవన్నీ, అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఆర్గానిక్ అయితేనే అవి వాడాలన్నమాట. మాకున్న సోర్సెస్ని అన్నిటినీ రీసెర్చ్ చేసి మేము ఆర్గానిక్కే వాడుతున్నాం కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటాయి అని పూర్తిగా వచ్చాకనే, అవగాహనకు వచ్చాకనే దీని మీద ఇది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా 20 బాక్సులు తీసుకున్నామండి. 20 బాక్సులు వచ్చేసి మాకు 1,30,000 ఖర్చు వచ్చింది. ఇంకా ఇవి ఒక బాక్స్కి వచ్చేసి ఒక 3 to 4 కేజీస్ హనీ వస్తుంది అనమాట. పెస్టిసైడ్స్ వాడని ప్రాంతాల్లో మాత్రమే వాడాలి. పెస్టిసైడ్స్ వాడే ప్రాంతాల్లో ఇవి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి చనిపోకుండా ఉండాలి అంటే ఆర్గానిక్ ఫార్మ్స్ వరకే వాడాలి. దీనికి వచ్చేసి వారం 10 రోజులకు ఒకసారి ఫీడర్ ఉంటుంది అనమాట. లోపల ప్లాస్టిక్ ఫీడర్ ఉంటుంది. దీని వచ్చేసి ఒక బాక్స్కి వచ్చేసి 8 అంటే కాలనీ అంటారు అన్నమాట. లోపల 8 కాలనీ ఉంటుంది లోపల. ఇంకొకటి ఏంటంటే ఫీడర్ ఒకటి ఉంటుంది అనమాట. ఫీడర్ అంటే మనం దానికి ఆహారం ఇచ్చేది అనమాట. ఫీడర్ అంటే అది బయటికి పోయి ఆహారం తెచ్చుకోలేని పక్షంలో మనం ఇచ్చే ఆహారాన్ని తింటుంది, లేదంటే తేనె తినేస్తుంది. అందుకే ఆ తేనె తినకుండా ఉండాలంటే మనం ఆహారం ఇవ్వాలి. ఒక వారం 10 రోజులకు ఒకసారి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు
ఆ తేనెని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అది వ్యాపారాలు కొద్దిగా అటు ఇటుగా ఉన్నప్పుడు వ్యవసాయం కూడా సరైన పంటలు పండని టైంలో నేను ఇక్కడ జామ తోట వేయటం, పక్కన ఒక చేపల చెరువు చేయటం చేసిన తర్వాత మా బాబు బీటెక్ చేసి ఖాళీగా నేనుడు ఉద్యోగాలకు నేను పోను అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ జామ తోటలు, తర్వాత ఈ తేనె పట్టు పురుగులు తెచ్చి పెంచటం, ఇక చిన్న చిన్న కూరగాయలని అవి వేసుకుంటూ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రోద్బలంతో బ్రహ్మాండమైన వ్యవసాయం చేసుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది. నిజంగా కూడా జరుగుతుంది అట్లా. ఇదంతా ఒక చదువుకున్న వ్యక్తి చదువు కోసం ఏదో గవర్నమెంట్ మనకేదో ఉద్యోగం చేసేదని చూడకుండా సొంతగా కనుక ఏదైనా ఒక వృత్తిలో నిమగ్నమై ఉన్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుందని, అందులో వ్యవసాయం మాకున్నటువంటిది వ్యవసాయం కాబట్టి మేము వ్యవసాయం మీద ఆధారపడి ఉంటున్నాం. అందులో దాంట్లో జామ తోట ఇవన్నీ కూరగాయలు గినక వేసుకుంటూ తేనె పట్టు కూడా పెంచుతున్నాం. సరే ప్రస్తుతానికి ఇంకా లాభాలు అనుకున్న స్థాయిలో రాకపోయినా వస్తాయనే ఆశ మాత్రం ఉంది. దీన్ని మనం పెట్టిన లక్షలు ఏం లేవు, 1 లక్ష రూపాయలు పెట్టినాం, దీనికి పెద్ద అయ్యేది ఏం లేదు. వస్తాయి, ఇది లాభాలు అయితే వస్తాయి అనేది నమ్మకం అయితే 100% నాకుంది. మందుల విషయానికి వస్తే సుభాకర్ పాలకి ఒక పుస్తకం నా దగ్గర ఉంది. ఆయనటువంటి అడుగుదాడలు నడుస్తూ మొత్తం ఆర్గానిక్ మందులు, ఆకులు, గోమూత్రం, వెల్లిపాయలు అన్నీ మొత్తం అంతా ఒక పుస్తకం, ఒక సిస్టమేటిక్గా మందులు తయారు చేస్తూ మా సొంతగానే మందులు తయారు చేస్తూ ఈ రోజు వరకు కూడా మేము మందుల కొట్లలో పోయి గవర్నమెంట్ దగ్గర నుంచి మందులు కొనలేదు. కొట్లలో పోయి మేము మందులు అంటూ కొనలేదు. ఎక్కడ మేమే సొంతంగా తయారు చేస్తున్నాం. ఎక్కడ ఒక పురుగు రాకుండా కూడా మేము ఆర్గానిక్ మందులతోటే చేస్తున్నాం సేద్యం. ఒక పెట్టెకి 4 కేజీలు వస్తుంది అన్నారు. మనం 20 పెట్టెలు పెట్టినాం. 20 పెట్టెలకి 4 కేజీలు అన్నప్పుడు మరి ఇక తేనె రేటుని బట్టి కూడా 500 పైన అయితే ఉంటుంది. 500-600 ఉండొచ్చు, 700 ఉండొచ్చు, తెలియదు. ఇక అది మనకు వచ్చిన తర్వాత అమ్మేటప్పటికి ఒక్కొక్క పెట్టెకి 4 కేజీలు ఉంటే దాదాపుగా ఒక 70-80 కేజీల తేనె పట్టు వస్తుంది అనేది మొత్తం మీద మా ఆలోచన. ఇలాంటి వ్యూహాత్మక ఆలోచన చేసిన రైతుకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపే పనిలో పడ్డారు.